అంతా మా ఇష్టం, మమ్మల్ని అడిగే వాడేవాడు, ఎంఆర్పీ ఉన్నా మేము అడిగినంత ఇవ్వాల్సిందే, లేదంటే సరుకు ఇవ్వం. ఇది ఏపీలో సాగుతున్న మద్యం దుకాణదారుల దోపిడీ దందా. బ్రాండ్ ఏదైనా బాదుడు కామన్ గా మారిపోయింది. పట్టణం నుంచి పల్లె దాకా ఏ వైన్ షాప్ లో చూసినా అదనపు వసూళ్ల పర్వం యథేచ్ఛగా సాగుతోంది. ఏపీలో మద్యం దుకాణదారులు బరితెగించారు. తమను అడిగేవాడే లేడు అన్నట్టుగా అడ్డగోలుగా దోచుకుంటున్నారు. అధిక రేట్లతో మందుబాబుల జేబులు గుల్ల చేస్తున్నారు. అధిక ధరలకు మద్యం విక్రయాలను అధికారిక వ్యవస్థగా మార్చేశారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఏ వైన్ షాపుకు వెళ్లినా ఒక్కో బాటిల్ పై 10 నుంచి 20 రూపాయలు అదనంగా వసూలు చేస్తున్నారు. ఇదేంటని అడిగితే అంతేనని సమాధానం చెప్తున్నారు. నగరాల్లోనైనా మారుమూల పల్లెల్లో అయినా దోపిడీ కామన్ గా మారిపోయింది. మరి ముందు తమ్ముడు 2.10 ఇచ్చేవారు కదా, 2.10 ఇచ్చేవారు కదా ఎమ్మెచ్చు. తూర్పుగోదావరి జిల్లాలో 125 మద్యం దుకాణాలున్నాయి. వీటికి అనుబంధంగా వేలాది బెల్ట్ షాపులు రన్ అవుతున్నాయి. వైన్ షాపుల కంటే బెల్ట్ షాపుల్లోనే అత్యధికంగా బిజినెస్ అవుతోంది. రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్, రాజానగరం, అనపర్తి, కోనసీమ జిల్లాలో అమలాపురం, పి గన్నవరంలో మద్యం దందాను విస్తృతం చేసి మందుబాబులను దోపిడీ చేస్తున్నారు. ప్రతి మద్యం దుకాణం వద్ద అనుబంధ రూములను ఏర్పాటు చేసి మరీ అధిక ధరలకు తాగించేస్తున్నారు. రాజమండ్రిలో అయితే ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలోని సిండికేట్ షాపుల్లో లిక్కర్ దందా ఇష్టారీతిన సాగుతోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాజానగరం నియోజకవర్గం కోరుకొండలో అదనపు వసూళ్ల దందా యథేచ్ఛగా సాగుతోంది. మొత్తం అన్ని చోట్ల అంతేనండి. ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి పైనుంచి మామూలుగా ప్రతిదీ. మందు కూడా అంతే 10 రూపాయలు ఎక్స్ట్రా. మద్యం బాటిళ్లపై అదనంగా వసూలు చేస్తున్నా, ఇష్టారీతిన పర్మిట్ రూములను ఏర్పాటు చేసి మద్యం అమ్మకాలు జరుపుతున్నా అదేదీ తమకు కనపడదు అన్నట్లుగా ఎక్సైజ్ అధికారులు వ్యవహరించడం ఆ శాఖ పరువును మంటగొలుపుతోంది. ముడుపులు అందుతూ ఉండడంతో మద్యం దుకాణాల వైపు ఎక్సైజ్ శాఖ అధికారులు కన్నెత్తి చూడటం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అనపర్తి నియోజకవర్గంలో లిక్కర్ బాటిళ్లపై ఎలా అదనంగా వసూళ్లు చేస్తున్నారో మీరే చూడండి. స్ట్రాంగ్ అయితే 200, ఎంఆర్పీ 180 కదా. 10 రూపాయలు అన్నిటిగా ఇష్టం తీసుకున్నారు. పైన సెక్షన్స్ ఉన్నాయండి. మొత్తం మందు మీద కూడా 10 రూపాయలు ఎక్కువ. రాజమండ్రి సిటీ, రూరల్, రాజానగరం ప్రాంతాల్లో మద్యంతో పాటు నాటుసారా కూడా విచ్చలవిడిగా సరఫరా అవుతోంది. ఎక్సైజ్ సిబ్బందికి ఉన్న సత్సంబంధాల కారణంగానే నాటుసారా నిర్వాహకులను, బెల్టు షాపులను అదుపు చేయడం లేదన్నది బహిరంగ రహస్యం. బెల్టు షాపులను అదుపు చేయడానికి ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ కూడా తన విధుల్ని పక్కన పెట్టి బెల్టు షాపులకు ఇబ్బంది లేకుండా చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్టుగా కనిపిస్తోంది.